నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పరవళ్లు తొక్కుతున్న గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాను ముంచెత్తుతోంది. వరద ఉధృతికి లంక గ్రామాలు చిగురు టాకుల వణికిపోతున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని లంక ఆఫ్ టానే లంక, గురజాపు లంక మధ్య రహదారిపై వరద నీరు ప్రవహించడంతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. గోగులంక, గుత్తినదీవి, జి మూలపాలెం, పల్లంకుర్రు, కేసనకుర్రు, రేవులో అధికారులు పడవ, పంటి ప్రయాణాలను నిలిపివేయడంతో లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు లంక గ్రామాల్లోకి చేరటంతో పశుగ్రాసం లేక మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. పాడి రైతులు లంకలో ఉన్న పశువులను ఏటి గట్లపైకి తరలించారు. పశువులకు పశుగ్రాసం ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నారు. మాకు మెయిన్ ఎలా అంటే ఇప్పుడు దూడలకి పశువులకి మేత కావాలండి. మేత అంటే అవతల పక్కన ఉండిపోయండి. ఇప్పుడు పడవ ఇచ్చారండి మేము వెళ్ళడానికి ఒక పడవ ఇచ్చారండి. ఇంకొక అడుగు కానీ అడుగున్నర కాని ఉడితే అట్లకి అక్కడ మొత్తం మేత అన్నది ఉండదండి. తోలు తెచ్చుకోవాలండి. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నాయంటే ఇదిగో రోడ్డు మీద కట్టేయారండి. ఇంక వీటికి ఏమీ లేదండి నిన్న నుంచి. మాకు కూడా ఇప్పుడు పడవలు మాకు ఎండకాలంతా పశువులకి దారి చూపితే బాగుంటుందండి. పాలు మేము వెళ్ళి తెచ్చామండి అదండి పడ మీద అండి. మళ్ళీ డేంజర్గా ఉన్నా మరి తప్పదు కదండి. మరి పశువులను వదిలేసుకుంటే బాగోదు కదండి. అది ఇప్పుడు మళ్ళీ పడ మీద వెళ్ళాలండి. ఓ పడవ ఇచ్చారండి. ఓ పడవ సరిపోతుందండి. ఇప్పుడు పశువులు తీసుకురావాలంటే సరిపోదండి. ఓ పడవ సరిపోదండి. అడగలేదండి. ఇప్పుడు వస్తారండి అధికారులు. ఇప్పుడు వస్తారు కదండి. వెనకాల ఉన్న వాళ్ళు అడుగుతారండి. ఇప్పుడు మేము ముందు వెళ్ళిపోతున్నామండి. పశువులకేనండి. పశువులకే మొత్తం గడ్డి లేదండి. ఇప్పుడు మొత్తం పశువులకి తినడానికి ఏం లేదండి. పశువులకి మొత్తం అలాగే ఇవ్వండి కట్టేసి ఉన్నాయి చూడండి. అలాగే ఉంటాయండి. ఇంకా ఇప్పుడు అలానే ఎక్కడ దిగిన ఎలాగే ఉంటాం కానీ పశువులు ఉండడానికి దారి లేదండి. పశువులు అదేండి దిమ్మ మీద ఉన్నాయండి. ఇంకా ఇంకా ఏమి ఆధారం లేదు. అదండి. అదేవిధంగా ఇప్పుడు ఈ పశువులు ఇంకొంత రోడ్డు ఎక్కేసి ఇవన్నీ పశువులు అండి. రోడ్ల మీద కట్టుకుని ఉన్నాం. జీవనోపాధి లేదు. అలాగని మాకు రైతులకి లంకలన్నీ మునిగిపోయి పశువులకి మెయిన్ ఇంపార్టెంట్ దానా కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఇంకా మనకి గోదావరి వచ్చిందంటే ఏ అధికార రూపంగా మాకు ఏ బియ్యం కానీ కిరోసిన్ కానీ అటువంటిది ఏమీ లేదు. అటువంటిది మాకు ఇటువంటి సబ్జెక్టులు అన్నీ ఉన్నాయండి. అయితే మాకు ఈ పశువులకి మెయిన్ ఏంటంటే పశువులకి అంతా లంకలో మేపుకుంటామండి. ఎండుగడ్డి నిలబెట్టుకుంటాం. అవి కూడా మునిగిపోయి ఈ అనుకోకంగా వర్షాలు లేకుండా మేము అది అనుకోకంగా ఉన్నపోయి సడన్గా వచ్చేసి ఈ పశువులకి మేత లేకుండా వచ్చేసి ఈ పశువులు రోడ్ల మీద కట్టుకొని చుట్టూరు నీరుతో మేము ఉంటున్నాము. ఇదే విధంగా మాకు ఇంకో నిన్న గురజాపు లంకలో ఒక ముసలమ్మది పంపాటి సరస్వతి ఇల్లు పడిపోయింది. అప్పటికప్పుడు గ్రామస్తులంతా కూడా వెళ్ళి ఆవిడకి సాయం చేసి ఆవిడని పక్కకు తీసుకొచ్చి ఇంకో ఇంట్లో పెట్టి ఆ ఇల్లుని అప్పటికప్పుడు అలా తొలగించి గ్రామస్తులంతా నిండికి వెళ్ళి గబగబా రాసుకున్నాం. అదేవిధంగా అలాగా ఇంకో 2 ఇళ్ళు కూడా కోతకు గురైపోయి ఉన్నాయి. ఈ కోత గురించి మాకు ఏ విధమైన స్పందన లేదు. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ట్రీట్మెంట్ చేస్తారనేసి 2 కోట్ల రూపాయలు ఏదో శాంక్షన్ చేసేసారన్నారు. అదన్నారు ఇదన్నారు. వచ్చారు, కొలతలు కొలుచుకున్నారు. ఎంత లేదు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది. మహాకూటమిలో వచ్చి నేను చేయించేస్తాను, ఇదంతా నేను ట్రీట్మెంట్ చేయించేస్తాను అనేసి అలాగే ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటలో మళ్ళీ ఈవేళ గోదావరి వచ్చింది కానీ ఈవేళకి మనకి అక్కడికి వచ్చి సాగట్లేదు. ఇలా ఈ పశువుల గురించి ఇలాగ ఈ కోత గురించి మేము గురజాపు లంక ఉంటుందా ఊడిపోద్దా కూడా మాకు తెలియని పరిస్థితిలో మేము బిక్కిమంటూ ఉన్నాము. ఇదే విధంగా గట్టిగా మాకు స్పందించి మేము చేయాలని ఇంకో రైతులు లంకలో నుంచి కాయగూరలు కూడా మేము కోసుకుని వెళ్ళి పడవల మీద వెళ్ళి నాటు పడవల మీద వెళ్ళి మేము తీసుకొచ్చి పాలు కానీ గేదెలు గాసం కానీ మాకు చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ఈ విషయాల గురించి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలనుకునిగా కోరుచున్నామండి. ఎక్కువండి అది ఊరు ముమ్మిడివరం తాలూకా లంకపట్నం ఇంకండి. అది దోళ్ళ కోసం అంటే మాకు గడ్డి ఎక్కడ ఉంటుంది మునిగిపోతుందండి. గడ్డి ఏమైపోద్ది కింద ఉంటుందండి, మునిగిపోయింది. ఏం చేస్తున్నా కట్టేసి ఉన్నాయండి పశువులు మెరక మీద లేదండి. గడ్డి అడిగినామండి. రైతుకి 3 గళ్ళాయి 4 గళ్ళాయి ఉంటాయండి.
ఇక్కడండి మొత్తం ఎన్ని పశువులు అంటే మొత్తానికి ఈ పేటకి ఆ పేటకి అయితే దగ్గరగా ఒక 1000 పైన ఉంటాయండి. 2000 దగ్గర ఉంటాయండి. లేదండి ఇక చాటర్ ఉండాలండి డైలీ చాటర్ వస్తే సరిపోద్ది వీటికి. లంకలో ఉన్నాయండి. ఇంకా 3 అడుగులు 60 కదండి. 60కి అయితే ఇంకా అక్కడ ఏమి ఉండదండి, మెరకు కూడా ఉండదు. ఇప్పుడు 56 అయితే మరి అక్కడ దిగింది అంటున్నారు కొద్దిగానే. ఇక్కడ పెరుగుతుందండి. ఇదంతా మునిగిపోతే ఇంక ఏటు కొట్టుకండి, ఇక్కడ ఏం పని ఇంకా అవ్వదు. కొట్టుకుపోతాయండి.